పోలీస్ శాఖలో బెట్టింగ్ అంటే మనం ఒక వార్త చూడొచ్చు. మన కానిస్టేబుల్ నిన్న ఎస్ఐ బెట్టింగ్ నుండి యువతను కాపాడాల్సినటువంటి పోలీసులే వాళ్ళు బెట్టింగ్ యాప్లకే బలైపోతున్నారు, బెట్టింగ్ యాప్లకు లోను అవుతున్నారు. ఏమైంది ఒకసారి చూద్దాం. పనితీరులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ పోలీస్ శాఖలో సొంత సిబ్బంది తీరు కలకలం రేపుతుంది. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ను అరికట్టాల్సిన పోలీస్ సిబ్బంది ఆ వ్యసనాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయి ఏమి చేయలేక పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ గన్మెన్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యానికి పాల్పడడం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆదివారం హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్లోని తన ఇంట్లో తుపాకీతో పేల్చుకోవడం కలకలం రేపుతుంది. అయితే కృష్ణ చైతన్య ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తుంది. బెట్టింగ్ యాప్లతో అతడు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డిలో ఒక కానిస్టేబుల్, అట్లాగే 2020 బ్యాచ్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్, మొన్న ఒక ఎస్ఐ తుపాకీ కూడా ఎవరికో ఇచ్చేసిండట, కుదవబెట్టిండు. ఆ తుపాకీ కుదవబెట్టి డబ్బులు తెచ్చుకుంటూ బెట్టింగ్ ఆడుతున్నాడు. అంటే సమాజాన్ని, యూత్ని అందరిని కాపాడాల్సినటువంటి పోలీసులే బెట్టింగ్ యాప్లకు లోనై బెట్టింగ్లు ఆడుతూ ఆస్తులు పోగొట్టుకుంటూ ఆత్మహత్యలు చేసుకునే ఆ సంఘటనలకు గురి కాబడుతున్నారు. మంచి జాబులు ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఈ రకంగా జాబులు ఉన్నాయి, నెలకు ఎంతో కొంత జీతం వస్తుంది, దాంతో తన కుటుంబ పోషణ జరుగుతుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల లోన్లు లేకపోతే బెట్టింగ్ల అప్పులు ఇవన్నీ తీర్చలేక ఆత్మహత్య శరణ్యం అని పోతున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల ఒక ఆయన బాగుపడ్డాడు, ఒక ఆయనకు ఇన్ని కోట్లు డబ్బులు వచ్చినాయి, ఇన్ని లక్షల డబ్బులు వచ్చినాయని మనం ఎక్కడ వినలే. బెట్టింగ్ యాప్ల వల్ల అప్పుల పాలయ్యారు, డబ్బులు లేక అడక్క తినే పరిస్థితికి వచ్చిర్రు. బెట్టింగ్ యాప్ల వల్ల జీవితాలు పోయినాయి, జాబులు పోయినాయి. ఏ ఒక్కడన్నా బెట్టింగ్ యాప్ల వల్ల బాగుపడ్డా? కాబట్టి చైతన్యం కల్పించాల్సినటువంటి పోలీసులే చైతన్యం లేకుండా ఈ ఆత్మహత్యలకు పాల్పడితే ఏం జరుగుతుంది మరి? అంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల సమాజంలో యువత ఎడిపోతే వాళ్ళను పక్కకు పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం పక్కకు పెడితే, అసలు చైతన్యం కలిగించాల్సినటువంటి పోలీసుల్లోనే చైతన్యం లేక మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్ద అధికారులు ఏం చేస్తున్నారు? సో దానిలో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కరిద్దరు బయటపడ్డారు, కానీ బయటపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులందరూ కూడా ఆ శాఖలో దాని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే బెట్టింగ్ యాప్లు ఆడుతున్నారో వాళ్ళందరినీ డిస్మిస్ చేస్తామని చెప్పి లేదా నోటీస్ ఇవ్వడం, కొన్ని రకాల చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటేనే డిపార్ట్మెంట్ బాగుపడుతుంది. లేదా రోజుకొక పోలీస్ ఆఫీసర్ బలైపోతూనే ఉంటాడు.